హలో అండి, అందరికీ నమస్తే. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మిస్సమ్మ అయితే అలా ఆరు చేయి పట్టుకుని గుమ్మం దాకా తీసుకొచ్చి, అక్క మీరు లోపలికి వెళ్ళండి, ఇంకో నలుగురు ముత్తైదులు కావాలి, నేను వాళ్ళని తీసుకొస్తాను అని చెప్పేసి అలా వెళ్ళిపోతుంది. తర్వాత ఏమో మిస్సమ్మ వెళ్ళగానే ఇక ఆరు తన చేతికి అంటుకున్న కుంకుమను చూసుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడే గుప్తా వచ్చి బాలిక అనగానే, కాసేపు ఇక్కడ ఏం జరిగింది గుప్తా గారు? అసలు మిస్సమ్మ నా చేయి పట్టుకోవడం ఏంటి? గుప్తా గారు నాకు చాలా కన్ఫ్యూజన్గా ఉంది, ప్లీజ్ చెప్పండి అసలు ఎందుకలా జరుగుతుంది అని చెప్పేసి ఆరు అడగగానే, ఇక గుప్తా గారు అయితే నువ్వు ఎల్లప్పుడూ నిష్టగా అమ్మవారిని కొలిచేదానివి కదా, అందుకే ఆ అమ్మవారే ఈ సంవత్సరం నీవు తన పూజ చేసుకోవడానికి నీకు ఈ వరం ప్రసాదించింది, నీవు ఆమెను కొలుచుటకు మానవుల వల్లే నీకు వరం ప్రసాదించింది అని చెప్పి గుప్తా చెప్పగానే, అంటే నేను ఇప్పుడు నా పిల్లలను ముట్టుకోవచ్చా అని ఆరు అడగగానే, అన్నీ చేయడం సాధ్యం కాదు బాలిక, నువ్వు చేయవలసింది ఆ అమ్మవారిని పూజించటం మాత్రమే, ఆ అమ్మవారి కరుణ నీపై ఉంది బాలిక, అందుకే ఆ జగన్మాతే దిగి వచ్చి నిన్ను పూజ చేయమని అడుగుచుంది. నిజంగా నీవు అదృష్టవంతురాలివి తల్లి, వెళ్ళి నీ కర్తవ్యం నువ్వు పూర్తి చెయ్యి అని చెప్పేసి గుప్తా చెప్తాడు. ఇక ఆరు అలా లోపలికి వస్తూ ఉంటుంది. ఇక అమర్ వల్ల నాన్నగారు అయితే ప్రసాదం తెచ్చుకొని, అమ్మయ్య ఎవరు చూడకుండా ఫుడ్ సైడ్ చేశాను, ఇక దీన్ని తినేయటమే అని చెప్పేసి అలా తింటూ ఉంటారు. ఇక అప్పుడే నిర్మల రావడంతో ఫుడ్ మొత్తం పక్కన పెట్టేస్తాడు. అప్పుడే ఇక నిర్మల ఆరు ఫోటో తీసి, ఏంటి ఉన్నట్టుండి కోడలు ఫోటో బయటికి తీసి తుడుస్తున్నావు అని చెప్పి అడగగానే, అరుంధతి ప్రాణాలతో ఉన్నప్పుడు మంగళగౌరి వ్రతం చేయని సంవత్సరం ఉందా అండి? తను ఎక్కడున్నా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఒళ్ళు బాగాలేకపోయినా ఏ సంవత్సరం కూడా పూజ చేయకుండా ఆపలేదు అని చెప్పేసి నిర్మల అంటూ ఉంటే, అవునే ప్రతి సంవత్సరం అమ్మాయి మంగళగౌరి వ్రతం వస్తుంది అంటే వారం ముందు నుంచే ఇల్లంతా శుభ్రం చేసి హడావిడి చేసేది అని చెప్పేసి అనగానే, అవునండి అందుకే మిస్సమ్మ చేసే ఈ పూజలో కనీసం అరుంధతి ఫోటో పెడితే అరుంధతి చేసినట్టయినా ఉంటుంది అని తీస్తున్నాను అని చెప్పేసి అనగానే, ఇక అమర్ వాళ్ళ నాన్నగారు అయితే మంచి ఆలోచన చేస్తున్నావు, అయినా కోడలు ప్రాణాలతో లేకపోయినా నువ్వు అరుంధతిపై చూపిస్తున్న ప్రేమ చూస్తుంటే నాకు ముచ్చటేస్తుంది నిర్మల అని చెప్పేసి అమర్ వాళ్ళ నాన్నగారు అంటారు. తర్వాత ఏమో నిర్మల పాపం చనిపోయి ఏ లోకంలో ఉందో అండి, అందుకే ఈరోజు మిస్సమ్మ చేసే పూజలో ఆరు ఫోటో పెడితే కనీసం తను మన మధ్య ఉంది అన్న సంతోషమన్నా ఉంటుంది అని చెప్పేసి నిర్మల అనగానే, ఏ లోకంలో ఉండడం ఏంటే, ఆ అమ్మవారి పూజ ప్రతి సంవత్సరం మన కోడలు తప్పకుండా చేసేది, ఇప్పుడు కూడా ఆ అమ్మవారే తన చెయ్యి పట్టుకొని ఏ లోకంలో ఉన్నా కూడా మన ఇంటికి తీసుకొస్తుంది అని చెప్పేసి అలా సదాశివం గారు చెప్తారు. తర్వాత ఏమో ఇక గుప్తా ఆరు పూజ చేసుకోవచ్చు అని చెప్పగానే, ఇక ఆరు అలా ఇంట్లోకి వస్తూ ఉంటుంది. వచ్చేటప్పుడు గుమ్మానికి వేలాడి తీసిన తోరణాలని తాకి చూస్తుంది. వాటిని తాకగలగడంతో అలా ఎమోషనల్ అయిపోతూ గడపకు దండం పెట్టుకొని కుడికాలు లోపల పెట్టి ఆ దేవతకు నమస్కారం చేసుకుంటుంది. తర్వాత ఏమో ఇక పక్కనే పిల్లలు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని మిస్సమ్మకి సాయం చేయడానికి పూలు మాలలు కడుతూ ఉంటారు. ఇక వాళ్ళని చూసి ఆరు ఎంతగానో మురిసిపోతుంది. గతంలో తన మంగళగారి వ్రతం చేసినప్పుడు పిల్లలు తనకు హెల్ప్ చేసిన విషయాలన్నింటినీ ఆరు గుర్తు చేసుకుంటుంది. ఇక ఆ తర్వాత ఏమో ఆరు అమ్మవారి ఎదురుగా కూర్చొని, ప్రాణం లేని ఈ ఆత్మకి పూజ చేసుకోవడానికి అవకాశం ఇచ్చావా తల్లి, చిన్నప్పటి నుండి నేను నిన్ను కొలిసినందుకు నాకు వచ్చిన ప్రతి కష్టంలోనూ నువ్వే నాకు తోడుగా ఉన్నావు, ఇప్పుడు నేను చనిపోయిన తర్వాత కూడా ఇంతటి భాగ్యాన్ని కల్పించావు, ఇంతకంటే ఈ జన్మకు ఇంకేం కావాలి తల్లి, నువ్వు ప్రతి కష్టంలో కూడా నాకు తోడుగా ఉన్నప్పుడు నేను నిన్ను కొలిచాను కాబట్టి తోడుగా ఉన్నావు అని అనుకున్నాను, కానీ ఇలా నన్ను నీ కూతురిగా భావించావు అని చెప్పేసి నేను కలలో కూడా ఊహించలేదు తల్లి అని చెప్పేసి ఆరు అలా ఎమోషనల్ అయిపోతూ దండం పెట్టుకుంటూ ఉంటుంది. ఇక పిల్లలంతా కూడా మాట్లాడుకుంటూ అలా పూలమాలలు కడుతూ ఉంటే, ఇక ఆరు దేవత మీద అక్షింతలు వేస్తూ పూలు చల్లుతూ అలా ఎంతో శ్రద్ధగా పూజ చేస్తూ ఉంటుంది. ఇక అప్పుడు అక్షింతలు అమ్మవారి మీద పడుతూ ఉంటే అది అంజు పాప గమనిస్తుంది. తన కళ్ళు నిలువుకొని అమ్మవారి మీద అక్షింతలు పడ్డాన్ని చూసి, ఏంటి అని చెప్పేసి పక్కనే ఉన్న అమ్ముతో, అమ్ము అక్కడ ఎవరైనా కూర్చున్నారా అని చెప్పేసి అడుగుతుంది. నీకేమైనా కళ్ళు కనిపించట్లేదా, అక్కడ ఎవరు కూర్చున్నారు, ఎవరు లేరు కదా అని చెప్పి అమ్ము పాప అనగానే, అవును కదా అక్కడ ఎవరు లేరు కదా,
నేనే భ్రమపడ్డాను అని చెప్పేసి అంజు పాప అంటుంది. ఇక కొద్దిసేపటికి అలా అక్షింతలు పడడం చూసి అమ్మో ఇక్కడేదో జరుగుతుంది అని చెప్పేసి అమ్మో అక్కడ చూడు అక్షింతలు పూలు వాటంతట అవే అమ్మవారి మీద పడిపోతున్నాయి అని చెప్పేసి అనగానే ఏంటి అంజు నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను, అమ్మవారి మీద పూలు అక్షింతలు పడ్డాయా, పద వెళ్ళి చూద్దాం అని చెప్పేసి అలా నలుగురు పిల్లలు వచ్చేసి అమ్మవారి దగ్గర కూర్చుంటారు. ఇక ఆరు అయితే ఏంటి పిల్లలందరూ ఇలా వచ్చి నా చుట్టూ కూర్చున్నారు అని చెప్పేసి అనుకుంటుంది. ఆరు ఏంటి అంజు అమ్మవారి మీద పూలు అక్షింతలు పడ్డాయా, నువ్వు చెప్తే మేము నమ్మాలా అని చెప్పేసి వాళ్ళు అంటారు. లేదమ్మో నేను నిజమే చెప్తున్నాను అని చెప్పేసి అంజు అనగానే మరి ఇప్పుడు పడలేదేంటి అని చెప్పేసి అమ్మో అడుగుతూ ఉంటే ఏమో నాకు అదే అర్థం కావడం లేదు అని చెప్పేసి అంజు పాప చెప్తుంది. ఇక అంజు అయితే సరే నేను చెప్పింది అబద్ధం అంటున్నారు కదా, మరి అమ్మవారి మీద పసుపు కుంకుమ పూలు ఎలా వచ్చాయి అని చెప్పేసి అడుగుతూ ఉంటే ఇక ఆరు అయితే అంజు కరెక్ట్ పాయింటే క్యాచ్ చేసింది అని చెప్పేసి అనుకుంటుంది. మిస్ అమ్మ వేసిందేమో అని చెప్పేసి అమ్ము పాప అంటుంది. కాదు నేను నిజం చెప్తుంటే మీరు ఎందుకు నమ్మటం లేదు అని చెప్పేసి అంజు పాప అనగానే ఇక అప్పుడే అమర్ వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు అక్కడికి వచ్చేసి ఏంటి సోల్జర్స్ అంతా ఇక్కడ ఏం చేస్తున్నారు, దేని గురించి మాట్లాడుతున్నారు అని చెప్పేసి అమర్ వాళ్ళ నాన్నగారు అడగగానే ఏం లేదు తాతయ్య అమ్మవారి మీద పూలు అక్షింతలు పడ్డాయని అంజు చెప్తుంది అని చెప్పేసి అమ్మ పాప చెప్పగానే అవునా అయితే మీ అమ్మ వచ్చి అమ్మవారికి పూజ చేసింది అనుకుంటా అని చెప్పేసి అమర్ వాళ్ళ నాన్నగారు అంటారు. ఇక అప్పుడే అమర్ వాళ్ళ నాన్నగారు అయితే వసే నిర్మల నేను చెప్పాను కదా ఆ జగన్ మాతే అమ్మవారిని తీసుకొచ్చి ఆరు చేత పూజ చేయించుకుంటుంది అని అన్నాను కదా, చూడు నేను అనుకున్నట్టుగానే ఇక అమ్మవారు ఆరుని గాలి రూపంలో తీసుకొచ్చి అలా పూజ చేయిస్తుంది అని చెప్పేసి అంటారు. ఇక అప్పుడే నిర్మల చేతిలో ఉన్న ఫోటో చూసి అదేంటన్నమ్మా అమ్మ ఫోటోనా అని చెప్పేసి అడగగానే ఏం లేదమ్మా మీ అమ్మ మన దగ్గర లేదు కదా, పూజలో అయినా కనీసం మీ అమ్మ ఫోటో పెట్టుకుంటే మన మధ్య ఉంటుంది అన్నట్టు తీసుకొచ్చాను అని చెప్పి నిర్మల అలా ఫోటో తీసుకొచ్చి ఇక దేవుడి దగ్గర పెడుతుంది. ఇక ఆరు అయితే అమ్మో మిస్సమ్మ వచ్చి ఈ ఫోటో చూసింది అంటే నేను ఆత్మని అని చెప్పేసి మిస్సమ్మకి తెలిసిపోతుంది. ఏదో ఒక విధంగా మిస్సమ్మ వచ్చేలోపు ఈ ఫోటో తీయించాలి అని చెప్పేసి ఆరు అనుకుంటుంది. ఇక ఆ తర్వాత ఆరు అలా పూజ చేసేసి ఇంట్లోంచి బయటికి వస్తూ ఉంటుంది. ఇక గుప్తా గారు బయట నిలబడి ఈ బాలిక మళ్ళీ నాకు ఏం తలనొప్పి తీసుకొస్తుందా ఏంటో అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు. ఇక అప్పుడే ఆరు వస్తుంది. ఇక అప్పుడే గుప్తా గారు అయితే నేను అనుకున్నాను బాలిక నువ్వు వెనక్కి తిరిగి రావడానికి వెళ్ళినంత సమయం పట్టదు అని చెప్పేసి గుప్తా అనగానే ఇక దాంతో ఆరు అయితే సమస్య వచ్చినట్టే ఉంది గుప్తా గారు అని చెప్పి అనగానే ఏంటి లోపల వేటినైనా ముట్టుకున్నావా, నువ్వు ముట్టుకోవడం ఎవరైనా చూసారా అని చెప్పి గుప్తా అంటూ ఉంటే అవును గుప్తా గారు నేను అమ్మవారి మీద అక్షింతలు పూలు వేస్తూ ఉంటే అంజు చూసేసింది, కానీ అసలు సమస్య అది కాదు గుప్తా గారు, మరో సమస్య కూడా తీసుకొచ్చావా అని చెప్పేసి గుప్తా అంటాడు. నిన్ను పైకి తీసుకెళ్లేసరికి నా ప్రాణాలు పోయేటట్టున్నాయి అని చెప్పి గుప్తా అంటారు. గుప్తా గారు మా అత్తయ్య గారు నా ఫోటో తీసుకొచ్చి పూజ దగ్గర పెట్టారు, దయచేసి ఆ ఫోటోని ఎలాగోలా తీయించేయండి గుప్తా గారు, బాగి వచ్చి ఆ ఫోటో చూసింది అంటే బాగీకి నేను ఆత్మని అన్న విషయం తెలిసిపోతుంది అని చెప్పేసి ఆరు అలా గుప్తాని అడుగుతూ ఉంటే ఇక గుప్తా అయితే నువ్వు సమస్యల మీద సమస్యలు తీసుకురా నేను వాటన్నింటినీ తీరుస్తూ ఉంటాను అని చెప్పేసి అనగానే అయినా నాకు మా ఇల్లు గుర్తుకొస్తుంది, నేను అర్జెంటుగా మా ఇంటికి వెళ్ళాలి అని చెప్పేసి గుప్తా అంటే ఏంటి గుప్తా గారు చిన్నపిల్లలాగా మీరు అలా ఏడుస్తారు అంటే ఏంటి బాలిక నువ్వు నా ఏడుపులో కూడా నీకు హాస్యం కనపడుతుందా అని చెప్పేసి గుప్తా గారు అంటూ ఉంటే ఇక అప్పుడే ఆరు అయితే ప్లీజ్ గుప్తా గారు బాగా వచ్చేలాగా ఏదో ఒకటి చేసి ఆ ఫోటోని తీసేయించండి అని చెప్పేసి అంటూ ఉంటే ఇక గుప్తా అయితే ఈ బాలిక నాతో బంతాట ఆడుకుంటుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. ఇక అప్పుడే మిస్సమ్మ ముత్తైదులను తీసుకొని అలా లోపలికి వస్తూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.